సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 539వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. మనకి భగవద్గీతలోనూ అదేవిధంగా హోలీ బైబిల్, పవిత్రమైనటువంటి బైబిల్లో కూడా ఒక సూక్తి ఉందండి. ఆ రెండు మ్యాచ్ అవుతున్నాయి 100%గా. అది బైబిల్లో జెనసిస్ 1.27 1.27. అక్కడ ఏముంటుందంటే, గాడ్ హ్యాస్ మేడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. అర్థమైందండి. భగవంతుడు మనిషిని తన స్వరూపంలో చేశాడంట. ఎంత చక్కగా ఉంది చూసారా. గాడ్ హ్యాస్ మేడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. భగవంతుడు తన పిల్లలని అంటే మనుషులను తన స్వరూపంగా, తన స్వరూపంలోనే ఆ విధంగా తయారు చేశాడు. ఇమేజ్ ఒకటే. భగవంతుడు నిరాకారుడు, మనం కూడా నిరాకారుడు. ఇక్కడ ముఖ్యంగా ఎందుకు నేను మీ దృష్టికి తీసుకుని వస్తున్నానంటే, భగవంతుడు ఆత్మస్వరూపము, మనము కూడా మన మూల స్వరూపములో ఆత్మలము. ఇది శరీరానికి ఆత్మకి కంపారిజన్ కాదండి. పరమాత్మ ఆత్మస్వరూపమే, మనము ఆత్మస్వరూపమే. కానీ భగవంతుడిని పరం అని ఎందుకు అంటున్నారు, అక్కడ సుప్రీం అని ఎందుకు అంటున్నారు అంటే, వారు జనన మరణ చక్రంలోకి రారు. ఈ కారణంగా వారు త్రిగుణాతీతులు, ద్వంద్వాతీతులు, ప్రకృతి అతీతులు, దివ్య గుణాల సాగరులు, సర్వశక్తివంతుడు. ఇంకా ఏం చెప్పాలి, విశ్వాత్మలందరికీ తండ్రి. భగవంతుడు ఒక్కరే పరమ సత్యము, జ్ఞాన సాగరుడు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత. ఇన్ని ఉన్నాయి చూసారు. ఒక్కసారి చక్రంలో వస్తే ఇవేవి ఉండవండి. చక్రంలో వచ్చే భలే దేవి దేవతలైనా కానివ్వండి, ఇవేవి కూడా ఉండవు. అందుకనే ఉపనిషత్తుల్లో ఉంటుంది. గీతలో 15వ అధ్యాయంలోని 7వ శ్లోకం, మమైవాంశో జీవభూతే జీవలోకే సనాతన అంటాడు. ఇక్కడ నా అంశము అంటాడు. నా పిల్లలందరూ నా అంశము. అంటే నేను ఎలా ఉన్నానో అలాగే నేను తయారు చేస్తాను. నాలో ఎన్ని దివ్య గుణాలు ఉన్నాయి, దివ్య శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా నా పిల్లలలో పెట్టాను. 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాలు, 26 దివ్య గుణాలు. అర్థమైందండి. ఇవన్నీ ఎంత స్పష్టంగా కరెక్ట్గా మ్యాచ్ చేసుకోండి. సర్వశాస్త్రమయి శిరోమణి శ్రీమద్ భగవద్గీత. ఏ శాస్త్రంలోనైనా ఇదే విషయాలు ఉంటాయండి. ఏం ఉండవు, వేరే విషయాలు ఏముండవు. స్వయాన్ని ఆత్మగా భావించాలి, అనుభవం చెయ్యాలి. తర్వాత ఆటోమేటిక్గా పరమాత్మని మనం గుర్తిస్తాం. పరమాత్మ గుణాలు, శక్తులు రాజయోగ ప్రక్రియ ద్వారా మనలో ప్రవహిస్తాయి. మన జీవితం శ్రేష్టంగా అవుతుంది. ఇది చాలా సింపుల్ అర్థమెటికల్ ఈక్వేషన్ అండి. ఇది అంధవిశ్వాసానికి మనం పెట్టుకున్నట్లయితే మనకి ఏమీ బోధపడదు. మనకి సంబంధం లేదు అన్నప్పుడు, ప్రపంచంలో ఇన్ని వందల వేల సంఖ్యలో శాస్త్రాలు ఉన్నాయి కదా, అందులో మనకి సంబంధించిందంటూ ఏదైనా ఉన్నదా అండి? అసలు ఏది మనకి సంబంధించింది కాదా? కేవలం మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకోవడమేనా, సమాచార సేకరణ? అర్థం చేసుకోండి. ఒక్కసారి బుద్ధినేత్రాన్ని తెరుచుకున్నట్లయితే, ఇప్పుడు చాందోగ్య ఉపనిషత్తులో తత్వమసి అంటాడు, అంటే అది నీవే. అదేవిధంగా బృహదారణిక ఉపనిషత్తులో ఏమంటాడు, అహం బ్రహ్మస్మి అంటాడు. ఆ బ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపాన్ని నీవు అనుభవం చెయ్యొచ్చు అని అర్థం అన్నమాట. నీలోనే బ్రహ్మ ఉన్నాడని కాదు, నీవే భగవంతుడివి కాదు, భగవంతుడి సమానంగా అవ్వచ్చు, కానీ భగవంతుడివి కాలేవు. అహం బ్రహ్మస్మి అది కూడా మనకు తెలియచేస్తుంది. ఒక్కసారి ఇవన్నీ విషయాలు మనకు అర్థమవుతాయా? ఆత్మ అవినాశి, పరమాత్మ అవినాశి, రెండు మ్యాచ్ అయ్యి చూసారా. 2వ అధ్యాయం 20వ శ్లోకం గట్టిగా చదువుకోండి, ఒక 100 సార్లు చదువుకోండి. 2వ అధ్యాయం 20వ శ్లోకం ఏం చెప్తోంది? అజో నిత్య శాశ్వతో అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అంటుంది. అర్థమైందండి. ఇది అంత ధార్మికంలో మనం బుద్ధిని వాడడం కాబట్టి ఎటువంటి చర్చ ఉండదు. కేవలం ఇన్ఫర్మేషన్ ఓకే ఓకే అనుకుంటాం, ముందుకు వెళ్ళిపోతుంటాం. అందువల్ల దాని యొక్క జ్ఞానం యొక్క ప్రభావం మన యొక్క జీవితాన్ని సకారాత్మకంగా పరివర్తన చేయడంలో పనికిరాదు.
అర్థమైంది. అందుకని మనం ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే ఎన్ని రకాల పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు ఏవైనా చెయ్యండి, సంస్కార పరివర్తనకి దారి తీయటం లేదు. అందుకని భగవంతుడు ఏమంటాడు, నీవు సంస్కార పరివర్తన చేసుకోకపోయినట్లయితే సంస్కారాల ఆధారంగానే తదుపరి జన్మ ఉంటుంది. కాబట్టి నీకు ఈ సీక్రెట్ చెప్తున్నాను. తర్వాత నువ్వు తీసుకుంటావా, ఈ సీక్రెట్ అర్థం చేసుకొని జీవితాన్ని పరివర్తన చేసుకుంటావా లేదా, అది నీకే వదిలేస్తున్నాను అంటాడు. ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదామండి. మనము తదుపరి ఎపిసోడ్లో మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో భగవద్గీత శ్లోకాన్ని తీసుకున్నాం. 9వ అధ్యాయం 23వ శ్లోకము. అర్థమైంది. ఈ ఎపిసోడ్లో మనం ఉపనిషత్తు తీసుకోవాలి. కానీ గత ఎపిసోడ్లో ఉన్నటువంటి 9:23లో ఇంకా కొన్ని విషయాలు మనం మిగిలి ఉన్నాయి. అర్థమైందండి. ఎందుకంటే సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, క్లారిటీ వస్తుంది, స్పష్టత వస్తుంది. అప్పుడు మనలో ఏమన్నా పరివర్తన తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. 9వ అధ్యాయం 23 ముఖ్యంగా ఏం చెప్తుంది, ఏప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంత్య అవిధిపూర్వకం. అంటే నీవు ఏ దేవతా స్వరూపాన్నైనా 33 కోట్ల దేవీ దేవతలలో ఏ దేవతా స్వరూపాన్నైనా సంపూర్ణ నిష్ఠతో, శ్రద్ధతో నీవు కానీ ఆరాధన చేసినట్లయితే ఆ పూజ, ఆరాధన నాకే అది అందుతుంది. కానీ అంటాడు, కానీ ఏమంటాడు, అది విధిపూర్వకమైనటువంటి పూజ కాదు. ఎందుకంటే నన్ను డైరెక్ట్గా నువ్వు పూజ చేయట్లేదు, మధ్యవర్తి మాధ్యమంగా చేస్తున్నావు. కాబట్టి దాంట్లో వచ్చేటువంటి ఫలం ఏంటంటే కేవలము వర్తమానంలోని ఒక్క జన్మకి పరిమితం కాబడే నీకు ఫలం మాత్రమే ఉంటుంది. అర్థమైందండి. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఇంతవరకు మనం చర్చించుకున్నాం. కాస్త ముందుకు వెళదామండి. కొన్ని విషయాలు నేను నోట్ చేసుకున్న విషయాలు మీ దృష్టికి, చాలా ముఖ్యమైన విషయాలండి. ఎంతో పరిశోధనాత్మకంగా నేను చేసి దాన్ని ఎంతో విచారసాగర మంథనము చేసి దాంట్లో ఉన్నటువంటి ఆ తత్వం అంటే అమృతాన్ని మీకు అందిస్తున్నానండి. కేవలం మీరు చేయవలసిందల్లా బుద్ధినేత్రాన్ని తెరుచుకోవాలి, అంతేనండి, ఇంకేం చేయక్కర్లే. ఆ భగవంతుడు గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పడం జరిగి చూసారా, కొద్దిమంది మాత్రమే నన్ను తత్వం ఆధారంగా తెలుసుకుంటారు, మాం వేత్తి తత్వత. దాంట్లోకి వచ్చేస్తారు మీరు, డౌటే అక్కర్లేదండి. ఇందులో రికమెండేషన్ అక్కర్లేదు, మీరు ధనాన్ని ఇవ్వక్కర్లేదు, మీ ఆస్తిపాస్తులు కరగబెట్టక్కర్లేదు, మీరు ఏమి చేయక్కర్లేదు. కేవలము భగవంతుడి యొక్క జ్ఞానం మీకు మీరు పొందాలంటే, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం మీకు అందాలంటే మీరు ఏం చేయాలి, కేవలం భగవంతుడి పట్ల శ్రద్ధ ఉండాలి. 4వ అధ్యాయం 39వ శ్లోకం ఏం చెప్పింది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అండర్లైన్ చేసుకోండి అది. ఇప్పుడు గత ఎపిసోడ్లో ఒక శ్లోకంతో మనం ముగించాము, 4వ అధ్యాయంలోని 11వ శ్లోకము. ఏమంటే గత ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ కలిపి మీరు కానీ 2 విన్నట్లయితే మీకు ఏమర్థమవుతుందండి, దేహదారులకి పరమాత్మకి ఉన్న భేదం ఏమిటి. దేహదారులైనటువంటి దేవీ దేవతలు, 33 కోట్ల దేవీ దేవతలు, అదేవిధంగా ధర్మస్థాపకులు, ఋషులు, మునులు, అదేవిధంగా పుణ్యాత్మలు, మహాత్మలు, ఈ దేహదారులని మీరు కానీ ఆరాధన చేసినట్లయితే మీకు వచ్చే ఫలితం ఏమిటి. అదేవిధంగా నిరాకారుడైన పరమపిత పరమాత్మని మీరు ఆరాధన చేసినట్లయితే, అంటే ధ్యానం చేసినట్లయితే రాజయోగ ప్రక్రియ ద్వారా మీకు ఎటువంటి వారసత్వం లభిస్తుంది, ఈ తేడా మీకు అర్థమవుతుంది. ఈ 2 ఎపిసోడ్స్ 539, ఇప్పుడు ఇది 39, 538, 39, ఈ 2 పదే చూడండి, మీకు చాలా స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ పప్పులో కాలు వేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు హయ్యెస్ట్ ప్రాప్తి పొందుతున్నాము అనుకుంటున్నారు, కానీ నిజంగా పొందుతున్నారా, అది మీరు చెక్ చేసుకోవడానికి ఈ 2 ఎపిసోడ్స్లో మన చర్చని మీరు పదే మీరు కానీ విన్నట్లయితే మీకు అర్థమవుతుంది. గత ఎపిసోడ్లో 4వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఏ యథామాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్యహం అన్నాడు. అంటే అక్కడ మాం అన్న పదం వచ్చింది చూసారా, ఏ యథా మాం అన్నాడు. మాం అంటే నన్ను, నేనొక్కడినే భగవంతుడిని, మామేకం శరణం వ్రజ. చాలా క్లియర్గా ఉందండి, దీనిలో సంశయం లేదు. ఒక్క అంధవిశ్వాసాన్ని పక్కన పెట్టినట్లయితే మీకు అన్నీ యాక్సెప్టబుల్. మీరు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో నేనెందుకు రాకూడదు, ఇప్పటికి సుమారు 30-35 లక్షల మంది వచ్చినప్పుడు నేనెందుకు రాకూడదు, వాళ్ళేంటి గొప్ప పని ఏం చేశారా, అందులో చదువున్న వాళ్ళు కూడా లేదు, శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైంది, అకాడమిక్ డిగ్రీస్ లేదు, ఏమీ లేదు, ఇంగిత జ్ఞానం, కేవలం సత్యం ఆధారంగా, అంటే మనసును శుద్ధిగా పెట్టుకున్నారు, ఆత్మని శుద్ధి చేసుకున్నారు, పరమాత్మ కూర్చున్నాడు వాళ్ళ యొక్క హృదయంలో, ఆ మంచి మార్గంలో నడుస్తూ ఉన్నారు.
అర్థమైందండి. ఇక్కడ ఏమన్నా ఎవరు ఎలా పూజిస్తే అలా ఫలితము. సులభమైన ఉదాహరణ మీకు చెప్పాను కదా, గత ఎపిసోడ్లో చెప్పారు, మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. ఒక దేశంలో మంత్రులను మనం మంత్రులను సంప్రదించామనుకోండి, ఒక రకమైన ప్రాప్తి. ఒక్కోసారి ఏమంటాడు, లేదండి ఈ ఫైలు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళుతుందండి, వారు ఓకే చేస్తేనే మీకు ఈ ప్రాజెక్టు వస్తుంది అన్నాడు అనుకోండి. ఆ ఫలితం ఏమైంది? మంత్రి ద్వారా మీకు ఏమీ దొరకలేదు. అందుకని ఇక్కడ ఆ పరోక్ష లాభం ఏంటి? మంత్రులు రికమెండేటరీగా ఉంటారు, అంతే, రికమెండ్ చేస్తారు. తర్వాత ప్రధానమంత్రిని నేరుగా కలిస్తే ప్రత్యక్ష లాభం. అర్థమైందండి. అలాగే దేవతలేంటి? మధ్యస్థులు. మిగతా అందరూ దేవతలు అనండి, ధర్మస్థాపకులు అనండి, ఈ యొక్క పూజారులు అనండి, ఈ ధార్మికంగా ఉన్నటువంటి ఈ సన్యాసులు, గురువులు, మండలేశ్వరులు, జగద్గురువులు, వీళ్ళంతా సాధువులు, సన్యాసులు, సంతులు, వీళ్ళంతా మధ్యస్థులు మాత్రమే. పరమాత్మ మూలాధారము. అర్థమైందండి. సో భగవద్గీతలో ఇప్పుడు ఇంకొక 2-3 శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను, చాలా శ్రద్ధగా వినండి. తర్వాత కొన్ని ఉపనిషత్ మంత్రాలను కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇప్పుడు 7వ అధ్యాయంలోని 21 రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 7:21 అర్థమైందండి. యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయాం అర్చితుం ఇచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యం. నీకు ఏ దేవత పట్ల ఎటువంటి శ్రద్ధ ఉంటుందో అటువంటి శ్రద్ధని నేనే దాన్ని పర్ఫెక్ట్గా చేస్తాను, ఆ శ్రద్ధని దాంట్లో పెంపొందింపచేస్తాను అంటున్నాడు ఈ శ్లోకంలో. ఏముందండి? మీనింగ్ ఏముంది? ఏ భక్తుడు ఏ దేవతా స్వరూపాన్ని శ్రద్ధతో ఆరాధించాలనుకుంటాడో అతనికి ఆ దేవతపై అచంచలమైన శ్రద్ధను నేనే స్థిరపరుస్తాను. చూసారా? దేవతలకి పరమాత్మకున్న భేదము మనకి చాలా స్పష్టంగా భగవద్గీతలోనూ ఉపనిషత్తుల్లోనూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. శ్రద్ధ అని అంటున్నాడు, చూసారా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇప్పుడు 7:22 ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకం ఇప్పటికే చర్చించుకున్నాము. సతయా శ్రద్ధయో యుక్త తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ అంటాడు. ఇక్కడ ఏమంటాడు మీనింగ్? ఇది ఆ శ్రద్ధతో యుక్తుడైన భక్తుడు ఆ దేవతను ఆరాధిస్తాడు, ఆ ఆరాధన ద్వారా కోరుకున్న ఫలితాలను పొందుతాడు. కానీ ఆ ఫలితాలు కూడా నా వలననే నిర్ణయించబడినవి. ఫలితాలు నేనే ఇస్తున్నాను. అక్కడ మామూలుగా విగ్రహాల ద్వారా కాదు, విగ్రహాలలో మీకున్నటువంటి నిశ్చయాన్ని నేనే బదిలపరుస్తానన్నాడు ఏది ముందు శ్లోకంలో. తర్వాత ఇందులో ఏమంటున్నాడు? మీ కోరికలు కూడా నేనే తీరుస్తాను వారు మాధ్యమముగా, కానీ అది విధిపూర్వకము కాదు అని అంటున్నాడు. 18:40లో ఒక ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే దేవీ దేవతలు కూడా కాలచక్రములోకి వస్తారు. సత్యత్రేతాయుగాలలో మనుషులను దేవీ దేవతలని అంటారు. 33 కోట్లు, 3 కోట్లు సత్యయుగము, 30 కోట్లు త్రేతాయుగము. తర్వాత అదే దేవీ దేవతలు శరీరాలు మార్చుకుంటూ ద్వాపరం నుండి మళ్ళీ వాళ్ళు దైవత్వాన్ని కోల్పోతారు సగము. తర్వాత స్లో అండ్ స్టడీగా కలియుగంలోకి ఎంటర్ అయ్యి పూర్తిగా దైవత్వాన్ని కోల్పోతారు. అందుకని అక్కడ అసురులు అంటున్నాడు గీతలో. తర్వాత ద్వాపర యుగంలో మనుషులు అంటున్నాడు. సత్య త్రేతాయుగాల్లో దేవి దేవతలు అంటున్నాడు. ఇదే దేవీ దేవతలు కూడా ఈ త్రిగుణాలు సాత్విక, రాజసిక, తామసిక ఈ 3 స్థితిగతుల నుండి తప్పించుకోలేరు. ఎక్కడుందండి అథారిటీ? 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలోని 40వ శ్లోకం. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిస్యాత్ త్రివిర్గుణై. దాన్ని మీరు చదువుకోండి. 18:40 ఏం చెప్తోందండి? 18:40 ఏం చెప్తోంది? ఈ భూమిలో కానీ దేవలోకాలలో కానీ ప్రకృతి జనితమైన సత్వ, రజస్, తమస్ అనే 3 గుణాల నుండి పూర్తిగా విముక్తమైన ఏ జీవి కూడా లేదు. అందులో దేవీ దేవతలు కూడా ఉన్నారు. అర్థమైందండి? నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః. అక్కడ చూసారా? దేవీ దేవతలు కూడా ఆ సతో రజో తమో త్రిగుణాలలోకి ప్రభావంలోకి వస్తారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? ఆధ్యాత్మిక సందేశం ఏమిటి? భక్తిని వదలాల్సిన అవసరం లేదు. చూడండి, భక్తిని వదలాల్సిన అవసరం లేదు. కానీ ఏం చెయ్యాలి? దానిని సరిదిద్దుకోవాలి.
మనలో పరివర్తన తెచ్చుకోవాలి, మనలో మార్పు రావాలి. నిరాకారుడు, ఆ రూపం ఏమిటి? నిరాకారుడు. ఆచారమే మనం ఏం చేయాలి? ఆత్మ అనుభవం చెయ్యాలి. ఆ నిరాకార స్వరూపాన్ని మనం పొందాలి అంటే, అనుభవం చెయ్యాలంటే ముందుగా నేనెవరిని అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా భగవద్గీతలో ఎన్నో శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. నేనెవరిని? నేను ఒక ఆత్మస్వరూపం. ఆత్మ అనుభూతి అంటే ఆత్మ అనుభవం కావాలి. అంధవిశ్వాసం ఏం చెప్తోంది మనకి? ఇదంతా అంధవిశ్వాసం. ఏమిటి? నేను శరీరం అనుకోవడం అనేది అంధవిశ్వాసము. జ్ఞానయుక్త భక్తి కావాలి మనకి. జ్ఞానయుక్త భక్తి, అంధవిశ్వాసముతో కూడుకున్న భక్తి కాదు. జ్ఞానం ఆధారంగా చేస్తే భక్తి. అదే భక్తి యోగంలో మీకు 20 శ్లోకాలు ఉన్నాయి చూడండి. ఒక్కోటి చదువుకోండి, మీరు అందులో ఏమి ఇచ్చాడో చదువుకోండి ఒక్కసారి, మీకు అర్థమవుతుంది. చాలా చక్కగా భక్తి కూడా ఎలా చేయాలనేది చెప్పాడు. ఆఖరిగా తుది సారాంశం ఏంటి? ఇందులో అన్ని పూజలు పరమాత్మకి చేరతాయి, కానీ అన్ని పూజలు ఆత్మను మారుస్తాయనే కాదు, సత్య జ్ఞానముతో చేసిన పూజ మాత్రమే విధిపూర్వక భక్తి అవుతుంది. అదే ముక్తికి మార్గము. అందుకని అక్కడ అవిధిపూర్వకం అంటాడు. అంతవత్తు ఫలం తేషాం అంటాడు. మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. తద్భవ అత్యల్ప మేధస అంటాడు. అంటే చిన్న బుద్ధి ఉన్నవాళ్ళు ఇంక తప్పదు, ఇవన్నీ మేము చేయలేమనుకున్న వాళ్ళు ఆ విధంగా కొద్దిగా ఫలము ద్వాపరయుగం నుంచి పొందుతారు. ఇప్పుడు మనం ఉపనిషత్తు మంత్రాలు, సపోర్టింగ్ మంత్రాలు చూద్దామండి ఒకసారి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.7 అర్థమైంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.7 ఏం చెప్తుంది? తం ఈశ్వరాణం పరం మహేశ్వరం, తం దేవతానాం పరం చ దైవతం, పతిం పతీనాం పరం పరస్తాత్ విదామ దేహం భువనేశం ఈడ్యం అన్నాడు. అర్థమైందండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవతలు సైతము ఒక్క పరమాత్మ పైననే ఆధారపడి ఉన్నారు. మనుషులే దేవతలు అవుతారండి. దేవతలు ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి ఊడిపడరండి. మనం అనుకుంటున్నాం స్వర్గంలో ఎక్కడో, ఆకాశం పైన ఎక్కడో. ఎవ్వరు లేరు అక్కడ. ఎటువంటి ప్రాణి లేదు అక్కడ. ఏమీ ఒక జీవుడు ఉన్నట్టుగా మనకి ఎక్కడ నిర్ధారణ కాలేదు. ఎన్నో నాసా వాళ్ళు, ఈ రష్యా వాళ్ళు, వీళ్ళంతా చేశారు. కొన్ని వందల సంవత్సరాలని పరిశోధనలు చేస్తున్నారు. ఎక్కడా ప్రాణి లేదు. ప్రాణి అంటే మనిషి అనేవాడు, మిగతా ఇతర జీవులు కేవలం ఈ భూమండలం పైనే ఉన్నారు. అర్థమైందండి. అందుకని ఏమంటున్నారు? దేవతలు సైతం ఒక పరమాత్మ పైన ఆధారపడి ఉన్నారు. 33 కోట్ల దేవతలకు సైతము పరమ దేవుడు ఒక్కడే. ఆయననే పరమాత్మ, నిరాకారుడు, ఈశ్వరుడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు, అదే ఉపనిషత్తులో 6.9 అండి. న తస్య కార్యం కరణం చ విద్యతే, న తస్య కార్యం కరణం చ విద్యతే, నా తస్యం అశ్చాభ్యధిక దృశ్యతే పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే ... ఆ పరమాత్మకు సమానుడు, జాగ్రత్తగా వినండి, ఆ పరమాత్మకు సమానుడు మరియు అతని కంటే పైవాడు లేడు. దేవతలు పరమాత్మ కాదు. వారు పరమాత్మ నుండి గుణాలు, శక్తులను పొందినవారు. మూలం ఏమిటి? పరమాత్మ మూలము. సృష్టికి మూలము, సృష్టికి బీజము పరమాత్మ. అందుకని అర్జునుడు అని మనమే కదా, సత్యత తెలుసుకున్నటువంటి అర్జునుడు భగవంతుడి గురించి ఏం చెప్తున్నాడు? 11:43 ఏం చెప్పాడండి? పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నత్వత్సమో అస్యభ్యధిక కుతోన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావ అంటాడు. అక్కడ నీతో సమానమైన వాడే ఇంకొకడు లేనప్పుడు నీకంటే అధికుడు ఎక్కడుంటాడు? ఎంత చక్కగా చెప్పాడు చూసారా? నీ ఒక్కడివే పరమ పూజ్యునియుడివి, నీ ఒక్కడివే గురువులందరికీ కూడా గురువువి అంటాడు. అర్థమైందండి. ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ ఏం చెప్పాడండి? అతని కంటే పరమాత్మతో సమానుడు లేరు, అతని కంటే పైవాడు లేడు. దేవతలు పరమాత్మ కాదు, వారు పరమాత్మ నుండి గుణాలు, శక్తులు పొందినవారు. మూలము పరమాత్మ. కఠోపనిషత్తు 2:13 నిత్యోనిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. అనేక ఆత్మలకు ఒకే పరమాత్మ పోషకుడు. విశ్వాత్మలందరినీ మంచిగా నరిష్మెంట్ ఇచ్చేది, ఆత్మకి నరిష్మెంట్ ఇచ్చేది, పోషించేది ఒక్క పరమాత్మ మాత్రమే. విశ్వాత్మలందరికీ ఒకే పరమాత్మ ఆధారము. ఇతర దేవతల పూజ కూడా చివరకు ఆయనకే చేరుతుంది. మీరు ఏ దేవి దేవతని పూజ చేసినా ఆ పూజ పరమాత్మకే చేరుతుంది. కానీ మీకు ఫలములో తేడా ఉంది చూసారా?
ఇక్కడ ఏమన్నాడు? అవిధిపూర్వకం అన్నాడు. డైరెక్ట్గా చేసినట్లయితే విధిపూర్వకము. సత్యత్రేతాయుగాల్లో మీకు శ్రేష్టమైన జన్మలు పొందుతారు. లేకపోయినట్లయితే ద్వాపర కలియుగాల్లోనే మీరు అక్కడ జన్మలు పొందుతారు. దానితోనే సంతృప్తి పడవలసి ఉంటుంది. తర్వాత ముండక ఉపనిషత్తు 1.2.10 ముండక ఉపనిషత్తు. ప్లవాహ్యేతే అదృఢా యజ్ఞరూపా అష్టాదశోక్తం అవరం యేషు కర్మ ఏతచ్ఛ్రేయ ఏ అభినందంతి మూఢా జరామృత్యుం తే పునరేవాపియంతే. దీని మీనింగ్ ఏంటి? కర్మకాండలు స్థిరమైన మార్గము కాదు. చూసారా, కర్మకాండలు ఒక ప్రారంభ దశ, అదే హయ్యెస్ట్ అనుకోవడానికి వీలు లేదంటున్నాడు ఈ ముండకోపనిషత్తులో భగవంతుడు. అర్థమైందండి? ఏమంటున్నాడండి? కర్మకాండలు స్థిరమైన మార్గము కాదు, అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు పొంది అర్హత లభించదు. కేవలము ద్వాపర కలియుగాలలో మాత్రమే వారి యొక్క జన్మలు ఉంటాయి. తర్వాత ఈశావాస్య ఉపనిషత్తు 9 అండి. ఎన్ని ఉపనిషత్తు మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను, ఎన్ని గీతా శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను, ఆ నంబర్ కూడా మీకు చెప్తున్నాను. మీరు చెక్ చేసుకోండి. ఎక్కడైనా పొరపాటు చెప్తున్నానా, లేకుంటే మీరు పొరపాటులో ఉన్నారా? మీరు పొరపాటు ఉన్నట్లయితే మీరు ఆ పరివర్తన చేసుకోండి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఎటువంటి పొరపాటు ఉన్నప్పటికీ కూడా మీరు దయచేసి కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. లేకపోతే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేసినా కూడా మీకు సంతృప్తికరంగా ఆ విధంగా మంచి సమాధానం చెప్పి మేము సంతృప్తి పరుస్తానండి. సత్యత ఆధారం పెట్టుకోండి, ఇంకా ఏమీ అక్కర్లేదు. సత్యతను విడిచిపెట్టారా మీరు ఎంతైనా పరిజ్ఞానవంతులు కావచ్చు, శాస్త్ర పండితులు కావచ్చు, దానివల్ల ఉపయోగం లేదు. మీరు సత్యయుగంలోకి రారు. ఇది ముఖ్యమైన విషయము. ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యము. సో ముండకోపనిషత్ ఈశావాస్య ఉపనిషత్ 9 ఏం చెప్పింది? అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ యువతే తమోయ ఓ విద్యాయామ్రతాః. అజ్ఞానముతో చేసిన పూజ చీకటిలోకి నెడుతుంది. ఇప్పుడు నెడుతుంది కదా. అజ్ఞానంలో చేసే పూజ, అజ్ఞానంతో చేసే పూజ చీకటిలో వెళ్ళిపోతున్నాం, దిగుతున్నాం, రోజు రోజుకి పతనమైపోతున్నాం, సంబంధాలు పోతున్నాయి, గొడవలు అవుతున్నాయి, ఒకరినొకరు చంపుకుంటున్నారు, యుద్ధాలు, మారణకాండలు, ఆత్మహత్యలు, కల్తీలు, రోగాలు, సమస్యలు ఇవన్నీ ఉన్నా కూడా మనకు అర్థం కావటం లేదా? భగవంతుని మాట సత్యమా, ఆధ్యాత్మికం సత్యమా, లేక కేవలము కర్మకాండాల ద్వారా మన జీవితాన్ని ఆ విధంగా గడపటం సత్యమా? చాందోగ్యోపనిషత్తు 6.2.1 సదేవ సౌమ్య ఇదమగ్ర అసీదేక మేవా ద్వితీయం అన్నాడు. ఈ సృష్టి ప్రారంభంలో ఒకే పరమసత్యము ఉన్నది, రెండవది లేదు. తర్వాత బృహదారణ్యక ఉపనిషత్తు 4.4.19 నేహ నానాస్తి కించన. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ ఏ ద్వైతము లేదు. ఆత్మ పరమాత్మ ఒకటే వంశం అన్నాడు చూసారా. ఆత్మ మమైవ అంశో, నా అంశమే, నా బిడ్డలు కూడా నా అంశమే. అర్థమైంది? ఏ విధంగా కుక్క బిడ్డ కుక్కలాగే ఉంటుంది, మనిషి బిడ్డ మనిషిలాగే ఉంటాడు, పిల్లి బిడ్డ పిల్లిలాగే ఉంటుంది, కాకి పిల్ల కాకిలాగా ఉంటుంది. అదేవిధంగా పరమాత్మ బిడ్డలు పరమాత్మలాగా ఉన్నారు. నిరాకారుడు జ్యోతి స్వరూపము. అది గుర్తుపెట్టుకోండి. సింపుల్ లాజికల్గా అర్థం చేసుకోండి. అర్థమైందండి? చాందోగ్యం. అందుకే ఏం చెప్పాడు? రెండవది లేదు. ఇక్కడ ఏ ద్వైతము లేదు, సత్యము ఒకటే. పరమాత్మ జ్ఞానము, ఏకత్వ భావము అందరినీ కలుపుతుందండి. ప్రతి ఒక్కరిని కలుపుతుంది. మనలో గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ పోతాయి. ఏది శాశ్వతము, ఏది అనిత్యము, ఏది త్రుటి కాలంలో పోతుంది, ఏది మన కూడా వస్తుంది, ఏది మన కూడా రాదు, ఇవన్నీ విషయాలు మనకి స్పష్టమవుతాయి. ముండకోపనిషత్తు 2.2.5 బ్రహ్మైవేదమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ అధశ్చోర్ధ్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. విశ్వమంతా బ్రహ్మస్వరూపమే వ్యాపించి ఉన్నది. ఆధ్యాత్మిక దృష్టికోణంలో పరమాత్మ శక్తి అన్ని చోట్ల పనిచేస్తుంది. చూడండి, 150 దేశాల్లో ఎవరు ఉన్నారు? దగ్గర 30 లక్షల మంది. ఎవరికి వాళ్ళే ఎక్కడికో అక్కడి నుంచే వాళ్ళు శక్తి తీసుకుంటున్నారు. అన్ని చోట్ల ఉందన్నమాట. మనం తీసుకోవడానికి మనకి ఒక మార్గం ఏంటి? ఆత్మజ్ఞానాన్ని పొందడం, ఆత్మానుభవం చేసుకోవడం. కానీ పరమాత్మ స్వరూపం వేరు, నిరాకారము. ఇది అర్థం కాకపోతే అదేమవుతుందంటే అవిధిపూర్వక పూజ. అవిధిపూర్వక పూజ. అర్థమైందండి? తైత్తిరీయ ఉపనిషత్తు 2.1.1 సత్యం జ్ఞానం అనంతం. సత్యం జ్ఞానం
అనంతం బ్రహ్మ అన్నాడు. బ్రహ్మం సత్యం, జ్ఞానం అనంతం. చూసారా, సత్యము జ్ఞానం, జ్ఞానం అని సత్యం అండి. సత్యము, గాడ్ ఈజ్ ట్రూత్ అన్నప్పుడు భగవంతుడు చెప్పిన మహావాక్యాలు ట్రూత్ అవుతాయి. నేను సత్యములో ఉన్నానా? నేను సత్యములో లేను, నేను దేహభ్రాంతిలో ఉన్నాను, అది సత్యము కాదు. అందుకనే బృహదారణ్యక ఉపనిషత్తులో 1:3:28 ఏముందండి? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. నేను అసత్య మార్గంలో ఉన్నాను తండ్రి అని భగవంతుని ముందు అడ్మిట్ చేస్తున్నాం. నన్ను సత్య మార్గంలోకి తీసుకొని వెళ్ళు, అదే పని చేస్తున్నాడు. నేను అజ్ఞాన అంధకారములు అలమటిస్తున్నాను, నాకు జ్ఞాన ప్రకాశము కావాలి, నా అజ్ఞాన అంధకారాన్ని దూరము చేయి. మృత్యోర్మ అమృతంగమయ్య. మృత అంటే ఏమిటి? అమృత అంటే ఏంటి? ఈ మృత దేహములో అమృతతత్వం, అమృతత్వం అంటే ఆత్మజ్ఞము, ఆత్మ ఉన్నది. ఆ యొక్క ఆత్మ యొక్క సంపూర్ణ పరిచయాన్ని నాకు తెలియచేయి. ఓం శాంతి 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 అంటాం చూసారా. అదే విధంగా భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. బ్రహ్మం సత్యం అంటే పరబ్రహ్మ స్వరూపం సత్యము, జ్ఞానము అనంతము అంటున్నాడు. ఆ పరమాత్మ హృదయములో ఉన్నాడని గ్రహించిన వాడు ఆ జ్ఞానసాగరుడైన పరబ్రహ్మతో కలిసి అన్ని ఆనందాలను అనుభవిస్తాడు. పరమాత్మ ఆనంద సాగరుడు, మనం ఆనంద స్వరూపము. పరమాత్మ శక్తి సాగరుడు, మనము కూడా శక్తి స్వరూపము. పరమాత్మ ప్రేమ సాగరుడు, పవిత్రతా సాగరుడు, ఈ విధంగా శాంతి సాగరుడు. ఇవన్నీ కూడా మనం కూడా దివ్య గుణాల స్వరూపంలోకి వస్తాము. అర్థమైందండి? 9:23 యొక్క పూర్తి అర్థం ఒకసారి తెలుసుకుందాం. ఏమిటండి ఆ 9:23 యొక్క శ్లోకం ఏంటి? ఏప్యన్య దేవతా భక్త యజంతే యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంత్య అవిధిపూర్వకం అన్నాడు. దాని మీనింగ్ లాస్ట్లో చెప్పేసి ముగిద్దాము. తర్వాత భాష్యకారులు ఏ విధంగా రాసుకున్నారో అది చూసి మనం ముగిద్దామండి. 9:23 యొక్క పూర్తి అర్థం ఏంటి? ఇతర దేవతలను పూజించేవారు నిజానికి పరమాత్మనే పూజిస్తున్నారు, కానీ సరి అయిన జ్ఞానము లేకుండా పూజిస్తున్నారు. సత్యమైన జ్ఞానము లేకుండా పూజిస్తున్నారు. అంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మల గుహ్యగతి అంటే కర్మ సిద్ధాంతము తెలియకుండా పూజిస్తున్నాం. అర్థమైందండి? సరైన జ్ఞానం లేకుండా పూజిస్తున్నారు, సత్యస్వరూపాన్ని తెలుసుకోకుండా పూజిస్తున్నారు. అందువలననే వారి పూజలు అవిధిపూర్వకము అని స్వయముగా భగవంతుడే స్పష్టము చేయడము జరిగింది. ఇప్పుడు ఒకసారి గీతా పుస్తకంలో 9:23లో భాష్యకారులు ఏ విధంగా డిస్కస్ చేశారో చూద్దామండి ఒకసారి. ఓ అర్జున, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు, చూసారా, శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతర దేవతలను పూజించినప్పటికీ వారు నన్ను పూజించినట్లే. కానీ, చూసారా, ఈ ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోవాలి. కానీ, హిందీలో లేకిన్ అంటాడు, పరంతు అంటాడు. కానీ వారి పూజలు అవిధిపూర్వకములైనవి, అనగా అజ్ఞానముతో కూడినవి. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో కఠోపనిషత్తులోని 2వ వల్లి, 1వ అధ్యాయం 2వ వల్లిలోని 2వ మంత్రంతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.